అడుగుదాం, ప్రశ్నిద్దాం. ప్రశ్నిస్తే దేశ విద్రోహులమా? ప్రశ్నించకుండా దేశాన్ని పొగుడుతూ ఉంటే దేశభక్తులమా అని ప్రశ్నించే వాళ్ళందరికీ కూడా ఒక ప్రశ్న అడగాలనిపించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. నేను ఒక వీడియో చూశాను మై డియర్ ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు బోల్డన్ ఉన్నాయి. ఆ అద్భుతమైనటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి మన హిందువులు బోల్డ్ మంది సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది చెప్పారు, చెబుతున్నారు, చెబుతారు, చెబుతూనే ఉంటారు. ఎందుకు అనంటే ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు సంఘటనని దాన్ని మసి పూసి మారేడుకాయ చేసి విధ్వంసం, విస్ఫోటనము అక్కడ ఎంత జరిగిందో దానికి ఏదైతే భద్రతా దళాలు 2900 కేజీల ఆ యొక్క పేలుడు పదార్థాలని పట్టుకుని, ఉగ్రవాదులను పట్టుకుని కొన్ని లక్షల మంది ప్రాణాలని కాపాడినటువంటి ఆ యొక్క విషయం ఏదైతే ఉందో, ప్రాణాలను కాపాడినటువంటి వైనంతో చాలా మందికి మనస్తాపం జరిగి, అరే భారతదేశంలో ఇంత విస్ఫోటనాన్ని ఆపేసి మాకు మానసిక క్షోభను మిగులుస్తారా అని చెప్పి యూట్యూబ్లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి కొంతమంది క్యారెక్టర్స్కి సమాధానం చెప్పాలి. మనం మాట్లాడదాం, ప్రశ్నిద్దాం. యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా ముస్లింసే కనిపిస్తున్నారు, ముస్లిం పోస్టర్లే కనిపిస్తున్నాయి, ముస్లింస్ నే మాట్లాడుతున్నారు, వీళ్ళని చూపించి ముస్లింస్ మీద ముద్ర వేస్తున్నారు అని మాట్లాడుతూ ముస్లింస్ తరపున వకాలత్తు పుచ్చుకున్నానని చెప్పి అమాయకమైనటువంటి ముస్లింస్ ను కూడా పక్కదోవ పట్టించి దేశ ద్రోహానికి ఒడిగట్టే విధంగా రెచ్చగొట్టేటటువంటి ఉపన్యాసాలు చేసే గొంతుకకి సమాధానం చెప్తున్నాను. అడుగుదాం, ప్రశ్నిద్దాం. ఎవరిని ప్రశ్నించాలి? ముందుగా ఇదిగో ఈ ప్రశ్నకి సమాధానం ఇది ఏంటి అని ఈ వ్యక్తిని ప్రశ్నిద్దాం. अरे ओ मोदी और इंडिया वालों, तुम लोग जो है ना मुसलमानों की मसाजिद के नीचे से सिर्फ अपने मंदिर ही ढूंढते रह जाओगे और पाकिस्तान और सऊदी अरब ने न्यू वर्ल्ड ऑर्डर दे दिया है. अब न्यू वर्ल्ड ऑर्डर पाकिस्तान और सऊदी अरब डिसाइड करेगा कि दुनिया को कैसे चलाना है और तुम इंडिया वाले सिर्फ जलते रहोगे और अपने राफेल गिरने पे मातम करते रहोगे. अब जरा जो भी करना आगे सोच समझ के करना, तो क्या पाकिस्तान अकेला नहीं है, पाकिस्तान के साथ सऊदी अरब भी है. మన రాహుల్ గాంధీ గారిని హైడ్రోజన్ బాంబ్ అని ఎలా చెప్పగలిగావయ్యా 2 నెలల ముందే? बीजेपी के लोगों तैयार हो जाओ, हाइड्रोजन बॉम्ब आ रहा है. हाइड्रोजन बॉम्ब की बात करिए, वो आएगा, ठहर जाइए, वो आ रहा है. హైడ్రోజన్ బాంబ్స్ ఆ రహా హై అన్న రోజున ప్రశ్నించే గొంతుకలు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు దేశం మీద హైడ్రోజన్ బాంబులు వస్తున్నాయని, విస్ఫోటనాల గురించి ప్రస్తావిస్తున్నారు అని ప్రశ్నించలేదే? అలాగే మన రాహుల్ గాంధీ గారు యాంటీ హిందూయిజము, అలాగే టెర్రరిజం తోటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్ట్ లీడర్ ని కలిసి బాహాటంగా ఆ ఫోటోలు బయటకు వచ్చిన రోజున, అరే నువ్వు ఎందుకు భారతదేశానికి వ్యతిరేక శక్తులతోటి, తీవ్రవాద శక్తుల దగ్గరికి నువ్వు ఏ పీకుదామని వెళ్ళావు, భారతదేశాన్ని ఏ విధంగా నాశనం చేద్దామని వెళ్ళావు అని ప్రశ్నించలేదే? కేవలం మీ ప్రశ్నలన్నీ మోడీ గారి మీదనే ఎందుకు వస్తున్నాయి? కేవలం మీ ప్రశ్నలన్నీ ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ మీదకే ఎందుకు వస్తున్నాయి? మరి ప్రశ్నలు ఇక్కడికి కూడా రావాలి కదా. ఈ మేధావి అపర మేధావికి ఇంకొక ప్రశ్న నేను వేస్తున్నాను. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యావంతులైనటువంటి వాళ్ళనందరినీ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ ఒకటి ఉన్నది కదా, ఫజియాబాద్ లో ఉన్నటువంటి ఆ యొక్క మెడికల్ కాలేజ్ ని ప్రశ్నిద్దాం. ఎందుకు ఇంతమంది తీవ్రవాదుల్ని మీరు తయారు చేస్తున్నారు? ఈ యొక్క ప్రశ్నించే ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. ఇక్కడ విద్యను నేర్పేటటువంటి ఈ విశ్వవిద్యాలయంలో, ఈ కాలేజ్లో, ఈ యూనివర్సిటీ నుంచి కొన్ని వందల మంది ఉగ్రవాదులుగా తయారు చేయబడ్డారు. వాళ్ళందరూ కూడా దేశం మీద పడి దేశాన్ని, భారతదేశాన్ని విస్ఫోటనానికి గురి చేసి ఎంతో మంది ప్రాణాలు తీయడానికి, దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా గవర్నమెంట్ వైఫల్యమే, అది కూడా మోదీ గారి వైఫల్యమే. అర్జెంటుగా మనం మోదీ గారిని దించేసి ఎవరిని మనం ప్రధానమంత్రిని చెయ్యాలి? ఇదిగో ఇక్కడున్నాడే
వీడిని ప్రధానమంత్రిని చేయాలి. ఎందుకంటే వీడి కనుక వస్తే ఆ హైడ్రోజన్ బాంబులు ఏవైతే ఉన్నాయో ఆ ఇంట్లోనే పెట్టుకొని రోజుకి దీపావళి పథకం కింద, దసరా పథకం కింద, తర్వాత ఇంకొక సంక్రాంతి పథకాల కింద ఈ హైడ్రోజన్ బాంబులు ఉచితంగా ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడు? క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ మన భద్రతా దళాలు, మన ఇంటెలిజెన్స్ విభాగం మనకి క్లియర్ గా చెప్పింది. పట్టుకున్నటువంటి ఆ ఆర్డిఎక్స్ ఏదైతే ఉందో 2900 కిలోల ఆర్డిఎక్స్ తోటి బాంబులు తయారు చేసి ఎక్కడ వీళ్ళు విధ్వంసాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారంటే రామ జన్మభూమి ఎక్కడైతే, అది కూడా డిసెంబర్ 6వ తారీఖున ఆ రోజే బాబ్రీ మసీదుని కూల్చటం అనేటటువంటిది జరిగింది. పాపం అప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమంది, నేను అందరినీ మాట్లాడడం లేదు, నాకు కూడా ముస్లింలు ఉన్నారు, సోదరులు ఉన్నారు. ఎంత మంచి వాళ్ళంటే దేశం పట్ల, ధర్మం పట్ల, భారతీయుల పట్ల, హిందువుల పట్ల గౌరవం కలిగినటువంటి వాళ్ళు నేను ఉంటున్నటువంటి ప్లేస్ లో ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు మేమనలేదే. ఎవరైతే విద్వేషాలని నూరిపోస్తున్నారో, దేశంలో ఉండి కుట్రలు పన్నుతున్నారో, విధ్వంసాలు సృష్టిస్తున్నారో, హిందువుల్ని టార్గెట్ గా చేసి చంపుతున్నారో వాళ్ళని మాత్రమే మాట్లాడుతున్నాం. వాళ్ళను తయారు చేసేటటువంటి ముస్లిం రాజ్యాలలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మాట్లాడుతున్నాం, ఉగ్రవాద నాయకుల గురించి మాట్లాడుతున్నాం తప్ప ఏ విధమైనటువంటి మసిపూసి మారేడికాయ అంటే ఇక్కడ ముస్లింస్ ను చూపించి అందరూ ముస్లింసే కనిపిస్తున్నారంట. అందరూ ముస్లింస్ కనిపించడం లేదండి. ఉన్న వాళ్ళందరూ, ఉగ్రవాదంలో ఉన్న వాళ్ళందరూ ముస్లింసు. అర్థమైందా? అక్కడ అందరూ ముస్లింస్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టట్లా, ముస్లింస్ తీసుకొచ్చి స్క్రీన్ మీద పెట్టట్లా. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, దాడులు ఎవరైతే దేశం మీద చేస్తున్నారో, ఎవరైతే హిందువుల్ని టార్గెట్ గా చేసుకున్నారో వాళ్ళ ఫోటోలండి అవి. ఉగ్రవాదుల ఫోటోలు, విధ్వంసకారుల ఫోటోలు. మైండ్ యువర్ లాంగ్వేజ్. అర్థమైందా? ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరిని రెచ్చగొడుతున్నారు, ఎవరు ఉన్మాదుల్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరైతే దేశంలో కుట్రలు పన్నుతున్నారో, దేశంలో అటాక్ చేస్తున్నారో, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి విధ్వంసాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉగ్రవాదుల గురించి, తీవ్రవాదుల గురించి మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఒక కమ్యూనిటీ కంటగట్టేసి ఆ కమ్యూనిటీ నుంచి మీరు వకాలత్తు పుచ్చేసుకుని మీరు మాత్రమే కాపాడుతున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది ముస్లింస్, ఎంతమంది ఈ దేశ పౌరులుగా గర్వపడేటటువంటి ముస్లింస్ ఉన్నారో వాళ్ళందరి గురించి ఎవరు మాట్లాడలేదు. దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి జాతి గురించి మాట్లాడుతున్నారు తప్ప తీసుకొచ్చి ఒక సింపతిని క్రియేట్ చేసి ఆ సింపతి ద్వారా మరికొంతమంది యువతనో లేకపోతే మహిళలను రెచ్చగొట్టి పిచ్చి పిచ్చి కథలు పడితే ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చుంటానికి సిద్ధంగా లేరు. ఎందుకు అనంటే వాళ్ళని ఏ విధంగా ఎవరు చూపిస్తున్నారు? వాళ్ళ దగ్గర దొరికినటువంటి ఆయుధాలు ఏంటి? AK-47లు ఉన్నాయి, రైఫిల్స్ ఉన్నాయి, పిస్తోళ్ళు ఉన్నాయి. అరే 2900 కేజీల పేలుడు పదార్థాలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళందరినీ వాటన్నిటినీ ప్రశ్నించడం మానేసి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు వీళ్ళు ఈ దేశంలో ఎలా తయారవుతున్నారు, వాళ్ళకి గేట్లు బార్లా తెరిచినటువంటి వాళ్ళు పెహల్గామ్ లో ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు అని మాట్లాడుతున్నారు. అరే పెహల్గామ్ నుంచి ఢిల్లీ ఎందుకు వచ్చాడని ప్రశ్నించవెందుకు? పెహల్గామ్ లో ఉన్నటువంటి కారు ఢిల్లీ ఎందుకు వచ్చిందని ఎందుకు ప్రశ్నించవు? ఆ కారులో ఉన్న పేలుడు పదార్థాలు ఏంటని ఎందుకు ప్రశ్నించవు? ఫజియాబాద్ లో ఉన్నటువంటి ఆ కాలేజ్ లో ఎందుకు ఇంతమంది తీవ్రవాదులు తయారవుతున్నారని ఎందుకు ప్రశ్నించావు? నీ ప్రశ్నలన్నీ ఎవరి కోసం? మడిచి పెట్టుకో. అర్థమైందా? ఇక్కడ మేం వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ప్రశ్నిస్తున్నాం అని అంటున్నారే. కొన్ని లక్షల మందిని కాపాడారు. గత నెల రోజుల్లో 8 చోట్ల రైడ్ చేసి ఇంటెలిజెన్స్ కేవలం ఒకే ఒక్క ఉగ్రవాద పోస్టర్ ని పట్టుకొని ఇంత పెద్ద విస్ఫోటనాన్ని, కొన్ని లక్షల మందిని సేవ్ చేసినటువంటి మన ఇంటెలిజెన్స్ ఘనత, మన ఆర్మీ ఘనత, మన హోమ్ మినిస్ట్రీ ఘనతని పక్కన పెట్టి అరే అక్కడ జరిగినటువంటి పొరపాటు, అలాగే ఎందుకు ఇక్కడ జరిగింది, ఎందుకు జరగాలి, భద్రతా వైఫల్యం అని ఒప్పుకోం, ఖచ్చితంగా ఒప్పుకోం. ఎందుకంటే భద్రత అనేటటువంటిది ఎంత గొప్పగా కాపాడుతున్నారనేది 2900 కేజీల RDX ప్రూవ్ చేసింది. కాబట్టి అది ఎందుకు జరిగింది? అరే వన్ బై వన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చి చివరికి వీడు ఎక్కడ పట్టుబడిపోతాడో అని చెప్పి వాడు తనని తాను ఆత్మాహుతి చేసుకుంటూ తను వెళుతూ
తను ఏదైతే ఉన్మాదంలో ఉన్నాడో ఆ ఉన్మాదంలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో ఆ పని చేసి చనిపోవాలి అనేటటువంటి ఆ యొక్క దేశ విద్రోహ చర్యకు పాల్పడినటువంటి వాడిని ప్రశ్నించడం మానేసి, వాడిని అలా పెంచినటువంటి కుటుంబాలని ప్రశ్నించడం మానేసి, ఆ కమ్యూనిటీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని ప్రశ్నించడం మానేసి ఎవరిని ప్రశ్నిస్తున్నారు మీరు? एक तलवार मेरे भाइयों को दे दो, एक तलवार मेरे को दे दो। आज रात का सूरज ढलने से पहले नबी का झंडा ना लहराया था कयामत तक, तो हम लोग नबी की उम्मती नहीं है। नारे हैदरी किनारा पंचतनी ఏ ప్రశ్నలు ఎవరికి కావాలి? ఒక 100 మందినో 1,00,000 మందికి లైకులకో మీరు పొంగిపోయి గొప్పవాళ్ళు అనుకుంటే, మరి ఇంతమంది సైన్యం వెనక ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సనాతనీయులు, హిందువులు ఇంకెంత గర్వపడాలి, ఇంకెంత ధైర్యంతో ఉండాలి, ఇంకెంత బేఫికర్గా ఉండాలి. ఎవ్వడికి ఈ రోజు భయపడట్లా. ఈ రోజు చూడండి, ఒకప్పుడు మీ గొంతుకల మాత్రమే మహిళలే బయటకు వచ్చాయి. ఈ రోజు ప్రతి గృహిణి కూడా నేను హిందువుని, నేను సనాతనిని అని భావించిన ప్రతి గృహిణి కూడా వీడియోలు చేసి పెడుతుంది, ధీటైనటువంటి సమాధానం ఇస్తుంది. తట్టుకోలేకపోతున్నారా? మీ ప్రశ్నలన్నిటినీ మడిచి పెట్టుకోండి మీ దగ్గరే. ప్రశ్నలు మీకు దమ్ముంటే వేసే వాళ్ళని వేయండి. ఇంత విస్ఫోటనాలు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించే గొంతుకు ఎక్కడ ఉంది? ఎందుకు మీరు ఈ విధంగా తయారవుతున్నారనే గొంతుకు ఎక్కడుంది? బాగా విషపూరితమైనటువంటి మీ గొంతుకల్లో వచ్చేటటువంటి విష వాయువులు, విషపు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తిప్పి కొట్టడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నారు. భారతదేశంలో రక్షణ లేదు, భారతదేశంలో అది లేదు, భారతదేశంలో ఇది లేదు. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అతి తొందరలో దొరుకుతాయి. అతి తొందరలో రాసి పెట్టుకోండి. Due to religious extremism, that logic and reason does not apply to them anymore. And in the end, I would like to finish my sentence by saying just one line, and that is, you cannot expect, I repeat, you cannot expect justice from a nation whose flags you burn every Friday. Thank you. Jai Hind. కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ప్రపంచ పటంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉంటే అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. మేరా భారత్ మహాన్. జై హింద్.